ఒక అడవిలో ఎద్దు తాను మేత మేసి ఇంటికి వస్తున్న క్రమంలో ఆ దారిలో ఒక పాము ఎద్దుకు కనబడుతుంది. అప్పుడు ఎద్దు పామును అడుగుతుంది, ఎందుకు ఇంత వీక్ ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు పాము, నాకు చాలా రోజుల నుండి ఆహారం లేదు, నేను అందుకే వీక్గా ఉన్నాను అని జవాబిస్తుంది. అప్పుడు ఆ ఎద్దు పాము మీద దయదలిచి నది ఒడ్డులో ఉన్నటువంటి ఏరియాకు తీసుకెళ్తే అక్కడ కప్పలు ఈ పాముకు ఆహారంగా తీసుకుంటుంది. ఇట్లా ప్రతిరోజు ఎద్దు క్రమం తప్పకుండా ఈ పామును తీసుకెళ్ళి తన ఆహారాన్ని అందిస్తుంది. ఆహారాన్ని అందించిన తర్వాత ఈ పాము అనేది తన ఆహారాన్ని తీసుకొని తన బలం పుంజుకొని ఈ ఎద్దును కూడా ప్రతిరోజు కూడా క్రిటిసైడ్ చేస్తూ కొన్ని మాటలు అంటూ టార్చర్ చేస్తూ ఇబ్బంది పెడుతుంది. ఎద్దును పాము అంటుంది కదా, మీరు నాకు మంచి ఆహారం పెట్టకపోతే నేను మిమ్మల్ని కాటు వేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెడతానని టార్చర్ చేస్తాను. అప్పుడు ఎద్దు ఒక ఉపాయంతో నది అవతల ఉన్న ఒక రైతు ఇంటికి తీసుకెళ్తుంది పాముని. అప్పుడు నీకు మంచి ఆహారంతో కూడినటువంటి టేస్ట్ని చూపిస్తానని చెప్పేసి ఎద్దు అంటుంది. అప్పుడు పాము చాలా సంతోషంగా వచ్చి ఆ ఇంటి దగ్గరకు వస్తుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడిగుడ్లను చూపిస్తుంది. తినండి అని చెప్పేసి పాముతో అంటుంది. ఆ తింటున్న క్రమంలో ఆ రైతు వచ్చి ఆ పామును కొట్టి చంపుతాడు. దీంట్లో నీతి ఏంటంటే, మనము బలహీనులు కదా అని చెప్పేసి